ఏ చూసుకోరా బై, పక్క మా ఓడే గెలుస్తాడు. షరతు కడతావారా? నువ్వు గెలిస్తే కూల్ డ్రింక్ దాపియాలే, నేను గెలిస్తే నేను దాపిస్తా, సరేనా? అరే సచిన్ గ్యారంటీగా సెంచరీ చేస్తాడ్రా. నా షరతు లడ్డూల ప్యాకెటు. మరి నీది? ఏమ్రా మా హీరో గురించేమో అంటున్నావట? చల్ హట్. 100 డేస్ పక్కా, లేదనుకో నీ హోంవర్క్ మొత్తం నేనే చేస్తారా బై అని చిన్నప్పుడు షరతులు కాస్తుండేది. టెక్నాలజీ ఏమంట డెవలప్ అయిందో, పబ్లిక్ ఏమంట హుషారైండ్రో, మొత్తం తరీకే మారిందబ్బా. బెట్టింగ్ యాప్ కేసు మళ్ళా పట్టాలెక్కినట్టే. ఎల్లుండి రానా గారిని రావాలని నోటీసులు పంపింది ఈడీ. 30 తారీఖు నాడు ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మక్క. షిన్మోళ్ళంతా ఈడీ విచారణకు రావాల్సిందే. అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాల్సిందే. హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, టీవీ యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ, కొందరు యూట్యూబర్లు, మొత్తం 29 మంది సెలబ్రిటీల మీద కేసైందిగా మొన్ననే. జెప్పున్నే ఇళ్లకు సుత నోటీసులు అందొచ్చునట. మనోళ్ళంతా బెట్టింగ్ యాప్లకు ఫుల్ పబ్లిసిటీ చేసిండ్రు. మళ్ళా పబ్లిక్ ను ఆగం పట్టించేగా దిక్కుమాలిన ప్రచారం చేస్తానికి ఎవలెంత తీసుకుండ్రు, ఏ కంపెనోళ్ళు ఇచ్చిండ్రు, నడుమిట్ల ఎవలుండ్రు, ఆ పైకమంతా ఎటుపోయింది, నోట్ల కట్టిచ్చిండ్రా, చెక్కులు తీసుకున్రా, ట్యాక్సులు కట్టిండ్రా లేదా అనేది తెలుసుకుంటారు. 20,000 పెడితే 60,000 వస్తాయి. గా గేమ్ ఆడితే లక్షలు వస్తాయి. రప్పున కోటీశ్వర్లు అవుతారు, కార్లు కొంటారు, మీ జిందగే మారిపోతుందని ఆశలు పుట్టేటట్టు యాక్టింగ్ చేస్తే అది నిజమే కావచ్చు అనుకొని మస్తు మంది తెరలైనరు. అప్పుల పాలైనోళ్ళు, ఇల్లు సంసారాలు ఆగమైనోళ్ళు, ఆఖరికి పానాలు తీసుకున్నోళ్ళు సుతా ఉన్నారు. చూడాలే మరిగా సెలబ్రిటీల విచారణ ఎట్లా నడుస్తుందో, క్లైమాక్స్ ఎట్లుంటదో.